can you hear me? అందరికీ నీ వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. సార్ వినిపిస్తుంది. ఓకే. See guys, so బ్యాచ్ మేనేజ్మెంట్ సంబంధించి మొన్న థియరిటికల్ డిస్కషన్ అయింది. సో ఈరోజు మనం సిస్టంలో సో బ్యాచ్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రాక్టికల్గా సిస్టంలో చేద్దాం. ఓకే. సో అలాగే ఈరోజు మీకు చార్ట్లో ఏంటంటే అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి. అసెట్ అనేది రియల్ టైంలో ఫైనాన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే. సో బట్ మీరు చెయ్యరు. సో ఎఫ్ఐ వాళ్ళు క్రియేట్ చేస్తే ఆ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు చూపించడం జరిగింది. చార్ట్లో నేను ఆ వీడియో కూడా పెట్టాను. ఓకే. సో అసెట్ ప్రొక్యూర్మెంట్, ఒక అసెట్ బిల్డింగ్, ల్యాండ్, ఫర్నిచరు, ఫిక్చరు, సో ఎలా ప్రొక్యూర్ చేయాలి అనేది చార్ట్లో పెట్టాను. సో ఆ వీడియో చూడండి. రేపొద్దున మీకు ఒక ఐడియా వస్తుంది అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అని చెప్పి. ఓకే. అది పర్చేజ్ ఆర్డర్తో రిలవెంట్ ఉంది, మన ఫైనాన్స్తో రిలవెంట్ ఉంది. ఫైనాన్స్లో అసెట్ ఇప్పుడు మీరు అది ప్రాక్టికల్గా చేయొచ్చా సార్ అంటే అది ప్రాక్టికల్గా ఇక్కడ చేయలేరు. ఎందుకంటే ఫైనాన్స్ రిలేటెడ్ అసెట్ సంబంధించి కాన్ఫిగరేషన్ 30 కాన్ఫిగరేషన్ చేయాలి. ఆ 30 కాన్ఫిగరేషన్ చేస్తే కానీ అది మీకు వర్కౌట్ అవ్వదు. అది ఎఫ్ఐ సైడ్ నుంచి చేయాలి. కాబట్టి ఆ కాన్ఫిగరేషన్స్ మీరు చేయరు. కాబట్టి మీకు అసెట్ ప్రొక్యూర్మెంట్ ఓవరాల్గా ఒక అసెట్ క్రియేట్ చేస్తే ఏమేమి ఎంట్రీస్, జనరల్ ఎంట్రీస్ ఏం పడతాయి అనేది మీకు క్లియర్ కట్గా సో ఆ వీడియోలో ఇవ్వటం జరిగింది. ఒకసారి మీరు చూడండి. సో మరి ఈరోజు సెషన్లో మనం సో బ్యాచ్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్లాస్ మనం సో డీల్ చేస్తున్నామండి బ్యాచ్ మేనేజ్మెంట్ సంబంధించి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐడియా కింద కొన్ని తీసుకోవడం జరిగింది ఎగ్జాంపుల్ కింద. సో మీ అందరికీ కూడా రైస్ తెలుసు. రైస్ తెలుసా తెలీదా? సో మీ అందరికీ కూడా రైస్ తెలుసు. సో రైస్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? ఓకే అంటే బాస్మతి రైస్ ఉంది, బ్లాక్ రైస్ ఉంది, బొంబా రైస్ ఉంది, బ్రౌన్ రైస్ ఉంది. అంటే మెటీరియల్ ఒకటే, బట్ కలర్ వేరియేషను, అలాగే క్వాలిటీ వేరియేషను, అంటే కలర్లోనే వేరియేషన్ ఉండొచ్చు. మెటీరియల్ రైస్ అనేది మెటీరియల్ ఒకటే. షుగర్ అనేది ఉంది, షుగర్లో బ్రౌన్ షుగరు, వైట్ షుగరు, సో అదర్ షుగర్స్ కూడా ఉండొచ్చు. అట్లాగే సో మనకి మెటీరియల్ ఒకటే కానీ క్వాలిటీ వేరియేషన్ ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం సో ప్రైస్ వేరియేషన్ ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం మనకి కలర్ వేరియేషన్ కూడా ఉండొచ్చు. సో దీన్నే మనం ఏం చెప్పాం నిన్న, క్యారెక్టరిస్టిక్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో నిన్న మొన్నటి క్లాస్లో. సో ఇవి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దాం. అది జస్ట్ లైక్ ఓకే. సో మీరు చేయాల్సింది ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేయాలి, క్లాస్ క్రియేట్ చేయాలి, బ్యాచ్ నెంబర్ క్రియేట్ చేయాలి. సో ఆ తర్వాత MM01లోకి వెళ్ళి ఒక మెటీరియల్ క్రియేట్ చేసి దాంట్లో ఏం చేయాలన్నది ఈరోజు సెషన్లో చూద్దాం. ఓకే. అండ్ లాస్ట్ సెషన్లో మీకు ఇది చెప్పడం జరిగింది చూడండి. ఇది లాస్ట్ సెషన్లో మనకి మిల్క్ ఒకటే, బట్ మిల్క్లో కలర్ వేరియేషన్ ఉంది చూడండి, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, అండ్ క్వాంటిటీ వేరియేషన్ కూడా ఉంది, అండ్ ప్రైస్ వేరియేషన్ కూడా ఉంది, అవునా కదా? అట్లాగే సో అట్లాగే మనకి దీనికి సంబంధించి మరి ఈరోజు మనం కాన్ఫిగరేషన్స్ చేద్దాము. బ్యాచ్ మేనేజ్మెంట్ సంబంధించి ఓకే సార్. అది ఐసీకి సంబంధించిన క్వశ్చన్ ఏమో అన్నారు సార్. ఐసీ ఎప్పుడు అయిపోయింది అది. అంటే ఫంక్షన్ స్పెక్ మీద అడుగుతారు మళ్ళీ. ఓకే. అండ్ సిఆర్ ప్రాసెస్ చెప్పాలి. ఓకే. సో కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చెప్పాను, మీరు అందులో చూసుకోండి ఒకసారి వీడియో. ఓకే. See guys,
సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ కింద నేను చేయటం జరిగింది దీని మీద. అది ఫస్ట్ చూపిస్తాను మీకు. ఓకే. సో ఫస్ట్ మనకి సో ఎస్ఏపిలో మనకి సో క్యారెక్టరిస్టిక్స్‌ని క్రియేట్ చేయాలి. లైక్ షుగర్ అయితే షుగర్, రైస్ అయితే రైస్. అలా క్యారెక్టరిస్టిక్‌ని మనం క్రియేట్ చేయాలండి. సో క్యారెక్టరిస్టిక్స్‌ని మనం క్రియేట్ చేయడానికి ఎస్ఏపిలో మనకి సో టీ కోడ్ ఉంది. సో టీ కోడ్ ఏంటి అంటే CT04. ఓకే. CT04లోకి వెళ్ళి CT04 అంటే సో ఈ టీ కోడ్ ద్వారా మీరు క్యారెక్టరిస్టిక్‌ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక క్యారెక్టరిస్టిక్ మీకు చూపిస్తున్నా ఫస్ట్. షుగర్ మీరు కొత్తది క్రియేట్ చేయాలంటే క్రియేట్‌లోకి వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేసిందైతే ఈ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ క్రియేట్ చేసింది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. క్యారెక్టరిస్టిక్స్ వాలిడ్ ఫ్రమ్ ఆటోమేటిక్‌గా టుడే స్టేట్ మీద సిస్టమ్ వచ్చేస్తది. ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మనం షుగర్ అని రాసుకుంటాము. అలాగే స్టేటస్‌లో మనకి రిలీజ్ స్టేటస్‌లో మనం రిలీజ్డ్ అని చెప్పి రాసుకుంటాం. ఓకే. ఇది ప్రిపేర్డ్ కాదు, లాక్డ్ కాదు. అలాగే డాక్యుమెంట్ డేటా టైప్‌లోకి వెళ్ళి సో క్యారెక్టరిస్టిక్స్ ఫార్మాట్ అని చెప్పి తీసుకొని సో మనం క్యారెక్టరిస్టిక్స్ నంబర్ 3 అని చెప్పి తీసుకుంటాం. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇక్కడ వాల్యూస్‌లో మనం బ్రౌన్, వైట్, గ్రీన్ అంటే మనం క్రియేట్ చేద్దాం అనుకున్న షుగర్‌లోనే సో బ్రౌన్, వైట్ ఓకే. సో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ M1, M2, M3 అని చెప్పి నేను క్రియేట్ చేసి ఇక్కడ R1, R2, R3 ఎనీథింగ్ క్రియేట్ చేసుకోండి. బ్రౌన్, వైట్, గ్రీన్. సో ఇలా క్యారెక్టరిస్టిక్స్‌ని ఫస్ట్ క్రియేట్ చేయాలి ఎస్ఏపిలో. ఓకే. సో క్యారెక్టరిస్టిక్స్‌ని ఎస్ఏపిలో క్రియేట్ చేయడానికి ఇలా చేయొచ్చు. అదే రైస్ అనుకో, రైస్ క్రియేట్ చేస్తున్నారనుకో, సో ఇప్పుడు రైస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తే మీకు రైస్ అని వస్తది. ఓకే. సో వాల్యూస్‌లో మీకు ఇక్కడ బ్రౌన్ రైస్, వైట్ రైస్, గ్రీన్ రైస్. ఓకే. సో ఇలా మీరు మామూలుగా రాసుకోవచ్చు. ఎందుకంటే రైస్ అంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేసింది కాబట్టి ఇది రైస్ అని చెప్పి క్లిక్ చేయగానే బ్రౌన్ రైస్, వైట్ రైస్ వచ్చింది. అలాగే ఇక్కడ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ కింద చూపించడం జరిగింది. సో క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇది. ఓకే. సో క్యారెక్టరిస్టిక్ అంటే సింపుల్‌గా మాట్లాడితే క్యారెక్టరిస్టిక్ అంటే సో నువ్వు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావో మిల్క్ అనుకోండి. మిల్క్‌లో టైప్స్ ఉన్నాయి కదా! బ్లూ మిల్క్, మిల్క్‌లో టైప్స్ ఉందో చూపించాను. మిల్క్‌లో ఏ టైప్స్ ఉన్నాయి చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిల్క్‌లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. స్కిమ్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్. సో మిల్క్‌లో కూడా అంటే ఆరిజిన్ అంటే ఏ బేస్ మీద మీరు చేయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చాను. ఓకే. సో అది కలర్ బేస్ మీద అవ్వచ్చు. ఓకే. ఆరిజిన్ బేస్ మీద అవ్వచ్చు. ఓకే. క్వాంటిటీ బేస్ మీద అవ్వచ్చు. ఎనీథింగ్. ఓకే. ఇప్పుడు మనం ఇది ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేసిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్? సో క్రియేట్ క్లాస్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. ఎస్ఏపిలో మనం క్లాస్‌ని క్రియేట్ చేయాలంటే CL02లోకి వెళ్ళి సో క్లాస్‌ని క్రియేట్ చేస్తాం అనమాట. సో నేను క్రియేట్ చేసిన క్లాస్ ఆర్కే షుగర్. సో దీన్ని మీరు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే క్లాస్ టైప్ తీసుకోవాలి ఇక్కడ. సో క్లాస్ టైప్ 023 అంటే బ్యాచ్ అని తీసుకోవాలి. సో బ్యాచ్ క్లాస్ టైప్ వచ్చేటప్పుడు బ్యాచ్ బేస్ మీద 023 అని చెప్పి తీసుకొని దీని మీద క్లిక్ చేస్తే డిస్ప్లే వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఎడిట్ మోడ్లో వస్తుంది. సో షుగర్ రిలీజ్ స్టేటస్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. ఇంతే. ఇంకా జస్ట్ లైక్ రిలీజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి క్యారెక్టరిస్టిక్స్లో నువ్వు ఏదైతే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేసావో అక్కడ షుగర్ అని చెప్పి కొట్టగానే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఇది వచ్చేగానే సేవ్ చేయండి అంతే. సింపుల్ కాన్ఫిగరేషన్. ఇది ఇక్కడ నువ్వు ఫస్ట్‌లో క్యారెక్టరిస్టిక్ క్రియేట్ చేసావు కదా షుగర్ అనేది. ఆ షుగర్‌ని సో ఈ క్లాస్‌లో యాడ్ చేయాలి. ఓకే. షుగర్ అని చెప్పి ఎంటర్ కొట్టగానే ఈ డేటా అంతా ఆటోమేటిక్‌గా వచ్చేది. సేవ్ చేయండి. అయిపోయింది. ఓకే. 2 కాన్ఫిగరేషన్స్ డన్. ఇక్కడ దాకా చేయగలరు కదా! వెరీ సింపుల్ కాన్ఫిగరేషన్. ఓకే. తర్వాత మీరు చేయాల్సింది ఏంటి? ఒక మెటీరియల్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో మెటీరియల్‌ని క్రియేట్ చేయాలంటే మనం MM01లోకి వెళ్తాం. MM01లోకి వెళ్ళి మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇండస్ట్రీ సెక్టార్ తీసుకొని ఓకే. సో టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకొని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడుతుంటే ఇక్కడ మెటీరియల్ టైపు సరైన మెటీరియల్ టైప్ లేదనుకుంటా. సో ఇప్పుడు రా మెటీరియల్ అయితే రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్ అయితే సెమీ ఫినిష్డ్ సో తీసుకొని ఎంటర్ కొట్టండి. ఏదైనా ఓకే. ఓకే. సో ఇక్కడ నాకు ఒక వ్యూ కావాలండి. ఓకే. సో అదే మనకి క్లాసిఫికేషన్ అనే వ్యూ మాకు ఉండాలి. ఓకే. సో క్లాసిఫికేషన్ వ్యూ అనేది నాకు కావాలి. ఎందుకంటే ఇది లేకుండా మీరు మెటీరియల్ ఏది కూడా క్రియేట్ చేయకండి.
ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా క్లాసిఫికేషన్ వ్యూ ఉండాలి. సో అలాగే బేసిక్ డేటా ఉండాలి. అలాగే పర్చేసింగ్ డేటా కామన్‌గా ఉండాలి ఎప్పటిలాగా. ఎంఆర్‌పి అలాగే అకౌంటింగ్. సో ఈ క్లాసిఫికేషన్ సార్ ఓన్లీ బ్యాచింగ్ మేనేజ్మెంట్. బ్యాచ్‌కి సంబంధించి. అంటే మెటీరియల్ క్లాసిఫై చేస్తున్నాం. ఓకే. ఇది ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ అన్నట్టు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఓకే చేయి. సో ఇది షుగర్ అని చెప్పి మెటీరియల్ క్రియేట్ చేస్తాం. షుగర్ సంబంధించింది టైప్ ఆఫ్ మెటీరియల్ షుగర్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాం మనం. షుగర్ దీని పేరు మెటీరియల్ పేరు ఏంటంటే షుగర్ ఏబి అనే మెటీరియల్ పేరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ యూనిట్ మెజర్మెంట్ మెటీరియల్. సో గ్రూపు గ్రాస్ వెయిట్ అలాగే కేజీ అలాగే నెట్ వెయిట్. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ అడుగుతుంది. ఇప్పుడు దా క్లాస్ అనేది తీసుకోవాలా. ఇప్పుడు మీరు క్లాస్ తీసుకోవాలి. మీ క్లాస్ అంటే కింద క్రియేట్ చేశారు కదా ఆర్కే షుగర్ క్లాస్. ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టగానే మీకు క్యారెక్టరిస్టిక్స్ కనబడుతుంది ఇక్కడ. సో ఆర్కే షుగర్ ఇక్కడ మీకు క్యారెక్టరిస్టిక్స్ కనబడుతుంది. ఇక్కడ వాల్యూలోకి వెళ్తే మీకు ఇది బ్రౌనా వైటా గ్రీనా అని అడుగుతుంది. ఈ మెటీరియల్ మూడు అప్లై అవుతాయి. అంటే బ్రౌన్ వైట్ గ్రీన్ అన్నట్టు ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఎంటర్ కొట్టిన తర్వాత వైట్ బ్రౌన్ గ్రీన్ వచ్చిన తర్వాత ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో పర్చేసింగ్ గ్రూప్ ఎప్పటిలాగే ఇవ్వండి. ఓకే. సో పర్చేసింగ్ గ్రూప్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. సో ఎంఆర్పి టైప్ మనం సో నో ప్లానింగ్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే ఎంటర్. అలాగే వాల్యుయేషన్ క్లాస్ వచ్చేటప్పటికి సో ఈ మెటీరియల్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ కాబట్టి 3000 తీసుకుంటున్నాను. అండ్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ కాబట్టి 5000 అని చెప్పి తీసుకుంటాను. సో సమ్ ప్రైస్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక్కడ సో ఈ మెటీరియల్ ప్రైస్ 5000 రూపీస్ లేకపోతే 500 రూపీస్ మెయింటైన్ చేయండి. ఓకే 500 రూపీస్ పర్ యూనిట్ 500 అని చెప్పి మెయింటైన్ చేయండి. సో సేవ్ అయిపోయింది. ఈ మెటీరియల్ తీసుకెళ్ళి మీరు కాపీ చేసుకోండి ఫస్ట్. అండ్ దీనికి ప్లాంట్ని అసైన్ చేయలేదు అనుకుంటే మనం ప్లాంట్ని కూడా అసైన్ చేసేయండి. వన్ మినిట్. సో ఈ మెటీరియల్ని కాపీ చేసుకొని ఓకే ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినట్టుంది. సో ఈ మెటీరియల్ కాపీ చేసుకొని ఓకే. అండ్ నెక్స్ట్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ పని ఏంటి అంటే సో ఈ మెటీరియల్ ఏదైతే క్రియేట్ చేసి దీని ప్లాంట్ని అసైన్ చేయి ఫస్ట్. అది నీకు తెలియాలి అంటే MM60లోకి వెళ్ళి సో ఇదే మెటీరియల్లో TAPHలో క్రియేట్ చేశాం కదా. సో దీనికి మెటీరియల్ టైప్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. SSET మెటీరియల్ టైపు కాబట్టి చేయకపోతే మనకు వర్కౌట్ అవుతుంది. OMS2లోకి వెళ్ళి ఏంటిదండి SSTPనా. OMS2లోకి వెళ్ళి SSTPకి ప్లాంట్ని అసైన్ చేసే ఫస్ట్. SSTP ఏంటిది అది మెటీరియల్ టైపు SSE sir. SSEనా SSCT అనే పైన ఉంది. SSET ఓకే. ఇది సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీ వాల్యూ అప్డేట్లో క్లిక్ చేసి క్వాంటిటీ వాల్యూ అప్డేట్ మీద క్లిక్ చేయండి. కొంచెం టైం పడుతుంది తెలుసు కదా మీకు ఇది. అంటే కాపీ అవుతుంటాయి సార్ వెనకాల. కొంచెం ఇన్ని మెటీరియల్స్ మీద టైం పడుతుంది.
ఓకే, సో ఇక్కడ మీ ప్లాంట్ వచ్చేటప్పటికి టీఏపిహెచ్ అని చెప్పి తీసుకొని దీన్ని క్వాంటిటీ వాల్యూ అప్డేట్ చేసి సేవ్ చేయకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయని తెలుసు కదా మీకు. సో ఇది అయిపోయింది అమ్మయ్య. సో నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఏమైతే మెటీరియల్ క్రియేట్ చేస్తావో ఆ మెటీరియల్కి పర్చేసింగ్ వ్యూలో మనకి బ్యాచ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ని టిక్ చేసుకోవాలన్నమాట. అది మ్యాండేటరీ, అప్పుడు మాత్రమే అది అప్లై అవుతుంది. ఇప్పుడు ఒక మెటీరియల్ క్రియేట్ చేసావు కదా, అది MM02లోకి వెళ్ళి సో ఎంటర్ కొట్టి సో పర్చేసింగ్ వ్యూలోకి వెళ్ళి ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే దీనికి బ్యాచ్ మేనేజ్మెంట్ అనేది అప్లై అవుతుంది అని చెప్పి సేవ్ చేయండి. సో మెటీరియల్ హాస్ బీన్ క్రియేటెడ్. ఇది మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని. ఓకే, సో తర్వాత స్టార్టింగ్ లో చేయలేం సార్. స్టార్టింగ్ చేసేసినా ఓకే, స్టార్టింగ్ లో చేసేసినా ఓకే, బట్ ఏంటంటే పర్టికులర్ గా ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే బ్యాచ్ మేనేజ్మెంట్ కాబట్టి మీరు ఇలా క్రియేట్ చేసుకొని చేయండి. అరబ్ రైస్, బాస్మతి రైస్ మీరు చేసుకోండి ఎగ్జాంపుల్ కింద. రైస్ అని క్రియేట్ చేసి ఎలా చేస్తాను ఇది ఎగ్జాంపుల్ కింద మీరు చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది క్రియేట్ అయింది కదా, ఇప్పుడు బ్యాచ్ చేసి క్రియేట్ చేయాలి. ఇది ముందు చేసినా పర్లేదు, మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడే చేసినా పర్లేదు, బట్ ఏంటంటే నేను మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ ఇది ఒకసారి చూపించాను, తర్వాత ఇది ఇండికేటర్ ఒకసారి ఎలా అసైన్ చేయాలో నేర్పించాను. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ ఉండి గుర్తుండిపోద్ది. ఇంకా తర్వాత బ్యాచ్ నెంబర్స్ని క్రియేట్ చేయాలన్నమాట. బ్యాచ్ నెంబర్ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఈ బ్యాచ్ ఉంది కదా షుగర్ బ్యాచ్, ఇది నెంబర్ ఏందని నెంబర్ని క్రియేట్ చేసుకోవాలి మీరు. ఓకే, సో క్రియేట్ చేయడానికి మనం ఏ టీ కోడ్ని యూజ్ చేస్తాము అంటే MSC1N. ఓకే, సో MSC1N ఓకే, ఎంటర్. సో ఎంటర్ క్రియేట్ చేసి ఇప్పుడు ఏమైతే మెటీరియల్ క్రియేట్ చేస్తారో అదే మెటీరియల్ సో స్టోరేజ్ లొకేషన్ అంటే స్టోరేజ్ లొకేషన్, బ్యాచ్ నెంబర్. సో బ్యాచ్ నెంబర్ వచ్చేటప్పటికి సో నేను ఇప్పుడు క్రియేట్ చేసే బ్యాచెస్ ఏంటంటే 2021 బ్యాచ్ ఒకటి, 2022 బ్యాచ్ ఒకటి, అంటే ఇయర్లు కాదు ఇక్కడ, జస్ట్ లైక్ నెంబర్లు అంతే. ఓకే, సో 2021 బ్యాచ్, 2022 బ్యాచ్, 2023 బ్యాచ్, ఎంటర్. సో ఎంటర్ క్రియేట్ చేసిన తర్వాత దీని బ్యాచ్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఓకే, సో ఎప్పుడు ఈ బ్యాచ్ క్రియేట్ చేయన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఓకే ఇన్స్పెక్షన్ డేట్ ఏంటి, వెండార్ ఏంటి, వెండార్ వై అన్నీ ఉంటే నీ దగ్గర ఇచ్చేసుకుంటావు. లేదు అంటే క్లాసిఫికేషన్లోకి వెళ్ళి ఇది షుగర్ సంబంధించింది కాబట్టి ఓకే, షుగర్ సంబంధించింది కాబట్టి ఇది బ్రౌన్ సంబంధించిన బ్యాచ్ నెంబర్ 2021. ఓకే, బ్రౌన్ సంబంధించిన బ్యాచ్ నెంబర్ అంతా 2021 సేవ్ చేయి. అలాగే ఇంకొక బ్యాచ్ సో 2021 కదా, 2020 బ్యాచ్ ఒకటి. ఓకే, సో 2020 బ్యాచ్ ఒకటి క్లాసిఫికేషన్. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇది బ్రౌన్ సంబంధించిన వైట్ సంబంధించిన బ్యాచ్ ఇది. ఓకే, సో ఇది మీరు ఫర్దర్గా మీ దగ్గర ఈ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసుకోండి, లేకపోతే ఇగ్నోర్. రియల్ టైంలో ఇవన్నీ మీకు ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఈరోజు ఇది కూడా ఉంది ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ డేట్ మీద 2022లో తీసుకోవాలి. ఓకే, సో బ్యాచ్ నెంబర్ 2020కి సంబంధించిన బ్యాచ్ ఇది సేవ్. అలాగే ఇంకో బ్యాచ్ 2021కి సంబంధించిన బ్యాచ్ ఇది 2021 బ్యాచ్. సో 2021 మెటీరియల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉందంట. ఓకే, సో 2019 బ్యాచ్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో 19 సంబంధించిన ఒక బ్యాచ్ ఇది. ఓకే, క్లాసిఫికేషన్లో సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి గ్రీన్ బ్యాచ్. ఓకే, సో సేవ్ చేయండి. సో ఇలా ఎస్ఏపిలో మీరు బ్యాచ్ చేస్తే 2019, 2020, 2021 మీకు ఏ నచ్చిన బ్యాచ్ నెంబర్ ఇచ్చుకోండి. ఇదే ఇవ్వాలనే రూల్ ఏం లేదు. సో నచ్చిన బ్యాచ్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. సో ఇక్కడతో మీ కాన్ఫిగరేషన్ పార్ట్ అయిపోయింది. ఇంకా మీరు టెస్టింగ్లో చేసుకోవాలి. టెస్టింగ్ మీ అందరికీ తెలిసిందే కదా, ఎలా చేయాలండి? ఓకే, ME21N. సో యూనిట్ టెస్టింగ్ అంటే మనం పర్ఫామ్ చేస్తే అది యూనిట్ టెస్టింగ్, యూజర్ పర్ఫామ్ చేస్తే UAT. సో పర్చేసింగ్ గ్రూపు, కంపెనీ కోడు ఇది ఇచ్చిన తర్వాత మెటీరియల్, ఈ మెటీరియల్ షుగర్ మెటీరియల్ కదా, సో ఈ మెటీరియల్ తీసుకో. ఓకే, సో ఇది తీసుకున్న తర్వాత PO క్వాంటిటీ 100 క్వాంటిటీ. సో డెలివరీ డేటు
ఇక్కడ రియల్ టైంలో ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చు. 4-5 మెటీరియల్ ఉంటే 4-5 మెటీరియల్ తీసుకోవచ్చు, ఏం కాదు. నెట్ ప్రైస్ ఒక 100 రూపీస్. కరెన్సీ ఇది. మెటీరియల్ గ్రూపు, ప్లాంట్ టిఏపిహెచ్, స్టోరేజ్ లొకేషన్ SL1, బ్యాచ్ చూసారా 20, బ్యాచ్ నెంబర్ చూడండి 2019. ఇక్కడ బ్యాచ్ మీద క్లిక్ చేస్తే మీకు ఓకే, సో ఇక్కడ 2019 బ్యాచ్, 2022 బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ సంబంధించిన మెటీరియల్ నువ్వు పర్చేస్ చేస్తున్నావు, ఆర్డర్ చేస్తున్నావు. 2019 బ్యాచ్ ఏ కలరు, ఏంటిది, బ్రౌనా గ్రీనా అలాంటిది కలర్ బేస్ మీద మనం తీసుకున్నాం. అంటే 2090 బ్యాచ్ అని కానీ వాడికి తెలిసిపోద్ది అన్నమాట, కలర్ బేస్ మీద ఇది దీని బేస్ మీద ఇది బ్రౌన్ కలరు, ఇది గ్రీన్ కలర్ అని తెలిసిపోతుంది. ఓకే, 2019 బ్యాచ్ ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే సో ఇక్కడ సో నెట్ ప్రైస్ అడుగుతుంది. సో నెట్ ప్రైస్ ఇచ్చేసే, ఏదో మొత్తానికి ఏదో కండిషన్లో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, ఇక్కడ నెట్ ప్రైస్ 100 అని చెప్పిస్తున్నా. ఓకే, సో ఈ నెట్ ప్రైస్ కూడా తీసుకొని ఇక్కడ ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం, ఇంకో బ్యాచ్ కూడా తీసుకుందామా, సేమ్ మెటీరియలే. సో ఇది 100 క్వాంటిటీ ఆర్డర్ చేసాం, ఇది షుగరే, ఇది 50 క్వాంటిటీ, ఇంకోటి కూడా ఆర్డర్ చేద్దాం. సో ఇది కూడా 50 ఆర్డర్ చేద్దాం. సో సేమ్ డెలివరీ డేట్ కాదు, డెలివరీ డేట్ మార్చుకుందాం. ఓకే, సో 3 ఒకేసారి ఆర్డర్ చేయొచ్చు కదా, చేయొచ్చా లేదా, సపరేట్గా. సో ఇది ఒక 50 క్వాంటిటీ, ఇది ఒక 250 క్వాంటిటీ. ఓకే, సో ఇది స్టోరేజ్ లొకేషన్ SL1, సేమ్ స్టోరేజ్ లొకేషన్లోనే పడతాయి. అలాగే ఇది 2020 బ్యాచ్, ఇది 2021 బ్యాచ్. ఎంటర్. ఓకే, ఏంది, ఓకే ప్లాంట్ అంట, ప్లాంట్ ఇవ్వలేదు మనం, టిఏపిహెచ్ ప్లాంట్. సో టిఏపిహెచ్ ప్లాంట్, ఇక్కడ ప్లాంట్ నెంబర్ ఇవ్వలేదు కదా. ఓకే, కండిషన్ ఏమేసి ఇదేంది, సో ఇక్కడ ఒక 100, ఇదొక 100, ఇదొక ప్రైస్ వచ్చేటప్పుడు 100 వేస్తున్నా అన్ని 3 కూడా. సో 3 కూడా 100. ఈ ప్రైస్ బాక్స్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది ప్రైస్లో ప్రాబ్లం ఉంది, బ్యాక్ ఎండ్లో ఈ ప్రైస్ ఇది ప్రాబ్లం ఉంది సిస్టంలో, తర్వాత చూద్దాం దాన్ని. సో స్టోరేజ్ లొకేషన్ ఇవ్వలేదు, స్టోరేజ్ లొకేషన్ ఇచ్చేసి. సో ఇవి ఇచ్చేసిన తర్వాత మనం మెసేజ్లోకి వెళ్ళి ప్రింట్ అవుట్ కమ్యూనికేషన్ మెథడ్ LP01. సో ప్రింట్అవుట్ తీసుకుంటే ఏమైపోతుందో. ఓకే, చూసారా. సో మెటీరియల్ షుగర్ ABC 50 గ్రామ్స్ ఒకటి. ఓకే, సో 3 ఒకేలాగా ఉన్నాయి కానీ సో బ్యాచ్లు వేరు. ఓకే, ప్రైజెస్ వేరు, క్వాంటిటీ వేరు. ఓకే, బట్ ఇక్కడ ప్రైస్ నేను ఇది క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. ఒక పని చేద్దాము, ఇది 100 క్వాంటిటీ 50 కదా, దీన్ని 1 అన్ని ఒక్కొక్కటి ఇద్దాం, ఎందుకంటే సిస్టంలో చిన్న ప్రాబ్లం ఉంది. అన్ని ఒక్కొక్కటి క్వాంటిటీ ఇద్దాం. సో 3 కలిపితే ఎంత అవుతుంది, ఇక్కడ 100, 200, 500 వేసుకుందాం డైరెక్ట్గా. ఓకే, సో 500. సో ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూలో చూసుకున్నా. సో నీకు షుగర్ 500 చూపిస్తుంది, ఒక్క నిమిషం. గ్రామ్స్ ప్రైస్ ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది ఇది. $300. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఈ క్వాంటిటీ సేవ్ చేస్తాను. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. సో ఈ పర్చేజ్ ఆర్డర్ని మనం కండిషన్స్లో ఏదో నెట్ ప్రైస్ ఏదో ప్రాబ్లం సిస్టమ్ డైరెక్ట్ చేసుకోవట్లేదు. ఈ పర్చేజ్ ఆర్డర్ మనం ఏం చేయాలి, మీగోలోకి వెళ్ళి
సో మీగోలోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేసి సేమ్ మెటీరియల్స్. ఓకే, ఇక్కడ బ్యాచ్ చూసావా? బ్యాచ్ కూడా వచ్చేసింది. వచ్చిందా రాలేదా బ్యాచ్? సో బ్యాచ్ 2000 క్లాసిఫికేషన్ గ్రీన్, వైట్, బ్లాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇది క్లాసిఫికేషన్. ఓకే, 2009 బ్యాచ్. ఇది కావాలంటే ఇది దీనికి సంబంధించిన 2023 బ్యాచ్ ఇది. ఓకే, దీనికి సంబంధించి క్లాసిఫికేషన్ చూడాలని సెలెక్ట్ చేసుకొని క్లాసిఫికేషన్ ఇస్ వైట్. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని సో క్లాసిఫికేషన్ బ్రౌన్. ఓకే, సో బ్యాచ్ కూడా వచ్చింది, పార్ట్నర్ వచ్చింది, పర్చేజ్ ఆర్డర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు ఐటమ్ ఓకే చేసి సో చెక్లోకి వెళ్ళు. ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే బ్యాచ్ ఆల్రెడీ పోస్ట్ ఇన్ స్టాక్. ఓకే, పోస్ట్ అయిపోతుంది. పోస్ట్ అయిపోయిన తర్వాత మనకి MB03లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఏమొచ్చిందో అకౌంటింగ్ ఎంత. సో ఇన్వెంటరీ GRIR వచ్చింది. ఓకే, సో ఒకసారి ఏంటంటే మనకి ఒకసారి MMBEలోకి వెళ్ళి చూడండి. MMBEలో సేమ్ మెటీరియల్ బ్యాచ్ ఇక్కడ చూడండి. సేమ్ మెటీరియల్ 2021 బ్యాచ్ మనం పోస్ట్ చేసినట్టున్నాం. ఓకే, 2019 2021 2021 బ్యాచ్ పోస్ట్ అయింది మీగోలో. ఎందుకంటే సెలెక్షన్ అదే చేసినట్టున్నాం. ఓకే, ఇందాక ఒకటే సెలెక్షన్ చేసాం, ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇందాక ఒకటే సెలెక్ట్ చేసాం అంటున్నాం. ఓకే, సో రెండు సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఒకసారి బ్యాక్ వచ్చి మీరు ఏం చేస్తారంటే మీగోలోకి వెళ్ళి ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకొని ఐటమ్ ఓకే, ఇది కూడా ఓకే, ఐటమ్ ఓకే రెండు సెలెక్ట్ చేసుకో, ఐటమ్ ఓకే, ఇది సెలెక్ట్ చేసుకో, ఓకే. సో ఇది ఆల్రెడీ ఓకే చేసాం. ఓకే, చెక్ పోస్ట్. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి MMBEలో చెక్ చేయి. 21 సో 19కి రిసీవ్ అయింది, 21కి రిసీవ్ అయింది. చూసారా? సో ఇది బ్యాచ్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇది కాన్సెప్ట్ మనకి SAPలో. సో మీరు చేయాల్సింది ఏంటంటే నేను షుగర్తో చేశాను కాబట్టి దాన్ని మార్చుకొని సో బాస్మతి రైస్ చేయండి. టీ కోడ్స్ సేమ్ టీ కోడ్స్. ఓకే, సో ఇది తయారు చేసుకొని పెట్టుకోండి పక్కన. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదుగా. ఓకే, సో ఇది కాన్సెప్ట్ బ్యాచ్ మేనేజ్మెంట్ అంటాం దీన్ని. ఓకే, బ్యాచెస్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. SAPలో ఆ ఫెసిలిటీ SAPలో ఇచ్చారు. ఇక్కడ దాకా ఏమన్నా క్వశ్చనరీస్ ఉంటే మీరు అడగచ్చు. ఓకే సార్, దీంట్లో ఇంటర్వ్యూ సంబంధించింది ఏం అడగచ్చు సార్ అతను? ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఎగ్జాంపుల్స్ నేను డాక్యుమెంట్లు ఇచ్చా కదా, ఆ డాక్యుమెంట్లో ఉన్న చూడండి థియరిటికల్గా పాయింట్స్. ఓకే, ఇది పాయింట్స్. అసలు బ్యాచ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏమేమి ఆప్షన్స్ ఎక్కడ టిక్ చేసుకోవాలి, ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, యూనిట్ టెస్టింగ్ ఎలా చేస్తాం, ఫైనల్ రిజల్ట్ ఏంటి, దట్స్ ఇట్. అలా మాట్లాడాలి. సార్ స్ప్లిట్ వాల్యుయేషన్ మీరు ఏమైనా చెప్పగలరా? కాన్ఫిగరేషన్ ఏముంది, 4 కాన్ఫిగరేషన్లే కదా దాంట్లో. చేయలేదేంటి? చూడలేదా? చూసా, యూట్యూబ్ చూసా, మీరు లింక్ పంపించారు చూసాను, బాగా అర్థం కాలేదు సార్ నాకు. ఇంకోటి చూడు, ఇంకో లింక్ ఇస్తాను, అది కూడా చేయకపోతే నాకు రేపు పొద్దున్న చేద్దాం. ట్రై చేయి ఫస్ట్. ట్రై చేసావంటే నువ్వు సక్సెస్ అవుతావు. నేను చెప్తే ఏముంది, క్లాస్ చివరికి వచ్చేసింది. అది కష్టం, అంత కష్టమేం కాదు, చాలా సింపుల్. అది చెయ్యి, బట్ రాకపోతే నన్ను అడుగు. ఫస్ట్ నువ్వు చేసావు. ఓకే, అసైన్మెంట్ అమ్మాయిలు అందరూ చెప్పారు, చేసేసారు అంతకుముందు బ్యాచ్ వాళ్ళందరూ. ఓకే, సో ఇది బ్యాచ్ మేనేజ్మెంట్.
సో నెక్స్ట్ టుమారో క్లాస్లో ఎంఆర్పి గురించి చెప్తాను. ఓకేనా? రైట్.